పీఓకే ఇప్పుడు పాకిస్తాన్కి షాక్ ఇచ్చింది. అక్కడ ఏఏసి అవామీ యాక్షన్ కమిటీ అయితే ఆందోళన చేపట్టింది. మొత్తం పీఓకేలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దాంతో పాకిస్తాన్ ఏమొచ్చేసి అక్కడ పోలీసుల్ని ఆర్మీని మోహరించి ఇంటర్నెట్ కట్ చేసేసింది. ఇంతకుముందు భారతదేశంలో లద్దాఖ్లో ఇలాంటి గొడవ జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందులో ఉన్నారు. అక్కడ వాంగ్చుక్ని ముందుకు నడిపించి అల్లకొల్లాలం చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటయింది, పీఓకేలో ఇప్పుడు ప్రజలందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో గత 70 సంవత్సరాలుగా 38 డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లను ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. అంటే సొంత దేశ ప్రజలకే, అంటే నిజానికి పీఓకే సపరేట్గా ఒక దేశం, స్వతంత్ర దేశం కాకపోయినా సపరేట్గా ఒక సుప్రీంకోర్టు ఉంటుంది, దానికి ఒక రాజు ఉంటాడు. కానీ పాకిస్తాన్ అధీనంలోనే ఉంటుంది. ఆ రాజుకి చేతిలో ఏమీ ఉండదు, పేరుకే. అటు బలోచిస్తాన్ని అలాగే చేసింది, ఇటు పీఓకేనే అలాగే చేసింది. సొంత ప్రాంతాలని ఇలా చేసింది. అంటే పీఓకేనే అభివృద్ధి చేస్తే ఒకవేళ ఎప్పుడైనా సరే భారతదేశం స్వాధీనపరుచుకుంటుందేమో అని భయపడింది అనుకోవచ్చు. మరి ఇప్పుడు బలోచిస్తాన్ పరిస్థితి ఏంటి? దాదాపు 1 కోటి మంది ఉన్నారు అక్కడ. పాపం వాళ్ళు ఇప్పటి వరకు మౌలిక వసతులు కూడా లేవు. కానీ ఇక్కడ నుంచే ఖనిజ సంపద అంతా దోచుకుపోతుంది పాకిస్తాన్. ఖనిజ సంపద అంతా అక్కడికి దోచుకుపోయి అక్కడ పెట్టేసి ఇష్టం వచ్చినట్లుగా చేస్తూ వాళ్ళ ఖనిజ సంపదను దోచేస్తూ, పాపము వాళ్ళకి కనీసం ఒక విద్య లేదు, ఒక మంచి నీరు లేదు తాగడానికి, ఉండడానికి మంచి గుడిసెలు లేవు. 45% భూభాగం కలిగినటువంటి బలోచిస్తాన్లో కేవలం 1 కోటి మంది ఉన్నారు. 22 కోట్ల మందికి గాను 1 కోటి మంది అక్కడే ఉన్నారు. మిగతా 21 కోట్లు సింధు పంజాబ్ ప్రావిన్స్ లో 14 కోట్ల మంది ఉన్నారు. మిగతా ఖైబర్ పఖ్తూన్ఖ్వా మిగతా ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు. పాపం వాళ్ళ ఖనిజాలు తీసుకొని వాళ్ళకి అన్యాయం చేస్తే వాళ్ళు ఇప్పుడు సపరేట్ గా దేశం అయిపోవడానికి చూస్తున్నారు. పీఓకే కూడా అంతే. 38 డిమాండ్లు గత 70 సంవత్సరాలుగా ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదు. మాకు ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించలేదు. కాబట్టి మాకు మౌలిక సదుపాయాలు కల్పిస్తారా లేదా మేము సపరేట్ గా ఒక రాజ్యంగా ఏర్పడాలా అనేది ఇప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. అక్కడ అవామీ కమిటీ అయితే ముందుకు వచ్చింది. ఇంకా నిరసనలు ఆగలేదు. ఇంకా ఇంటర్నెట్ కట్ చేశారు ఇప్పుడు అక్కడ. అంటే సొంత దేశానికి ఏమీ చేయకపోతే ఏం జరుగుతుంది? ఇలాగే నిరసనలు తెలుపుతారు. మళ్ళీ ఏమొచ్చేసి బయటకు వచ్చి ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడేస్తారు వీళ్ళు ఉగ్రవాదం గురించి.